రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క బలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఏ అపాయము మా సమీపముగా రాకుండా మా ప్రతి ప్రయాణాన్ని కూడా క్షేమకరంగా మార్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఏ విషయంలో మాకు కొదవ కలిగి లేకుండా సమృద్ధిని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రతి పనిని దీవించారు, మా ప్రతి కార్యమును ఆశీర్వదించారు. ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా జీవించాలో ప్రతి విషయంలోనూ మాకు నడిపింపును అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల వందనాలనైనా. మరొకసారి సజీవులంగా మీ పాద సన్నిధిన కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే ఈ ధన్యత దయచేసినందుకు మీకే కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని కీర్తనాకారుడు 56వ అధ్యాయంలో 3వ వచనంలో సెలవిచ్చినట్లుగా, ఎస్ లార్డ్, మేము కూడా మాకు భయము కలుగుతున్న సమయంలో, మాకు వేదన కలుగుతున్న సమయంలో, అయ్యా మా జీవితము అర్థము కానటువంటి పరిస్థితుల్లో, అయ్యా మా చేతిలో ఏమీ లేని స్థితుల్లో మేమున్న సమయంలో, అయ్యా మిమ్మల్ని ఆశ్రయించేవారిగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా, ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మనుషుల వైపు మేము చూడకుండా, అయ్యా ఎవరు సహాయము చేస్తారా అని అయ్యా వారిని ప్రాధేయపడకుండా మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే మేము ప్రతి సమస్య నుంచి, ప్రతి భయం నుంచి, ప్రతి కలవరం నుంచి విడుదల పొందుకుంటాం తండ్రి. అయ్యా, ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు భయంతో ఉన్నారో వారందరూ కూడా మీ వైపు చూస్తుండగా, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండగా ఆ భయాన్ని వారి నుంచి తీసివేయండి, విడిపించండి, క్షేమాన్ని దయచేయండి, హృదయంలో శాంతిని, నెమ్మదిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో ఆయా స్థలాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరికీ క్షేమాన్ని దయచేయండి. ఏ అవసరతను బట్టి అయితే ప్రార్థిస్తున్నారో, ఏ సమస్యను బట్టి అయితే మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో వాటన్నిటిలో అయా మీరు జవాబును అనుగ్రహించమని, వారి మొరకు ప్రత్యుత్తరము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అనేక మంది బిడ్డలు వ్యాధుల చేత, అనారోగ్యాల చేత హాస్పిటల్స్లో, అయా ఐసీయూలలో అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు నాయన. లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు నాయన. యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభువా. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారిగా ఉంటున్నారు నాయన. మానసికంగా డిప్రెషన్లో తండ్రి అనేక మంది బిడ్డలు ఉంటున్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిని తాకండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, అపవాది క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాలను బట్టి ప్రార్థిస్తున్నారు. మీ చిత్తం ఏమిటో వారికి కనపరచండి. అయా, ఎవరైతే గర్భఫలాల కోసం మొరబెడుతున్నారో వారి గర్భాన్ని తెరవమని, బిడ్డలకు సంతానమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. అయా, ఇంకొకరికి ఇచ్చే చెయ్యిగా వారి చేతిని ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే కుటుంబంలో సమస్యలతో ఉన్నారో, అశాంతికరమైన వాతావరణంలో ఈ రాత్రిన వారు జీవిస్తున్నారేమో, ఆ కుటుంబాన్ని దర్శించండి. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన గొడవ నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. అయా, తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా యవన బిడ్డలను మార్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా.
ఎంతోమంది బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారికి క్షేమాన్ని దయచేయండి. వీసా ఇమిగ్రేషన్స్లోనూ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు రాత్రిన ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో, లోన్స్ కోసం ప్రార్థిస్తున్నారో నైనా సహాయం దయచేయండి. ప్రమోషన్స్ విషయంలో కృప చూపించండి తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని, దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుండగా మీ యొక్క క్షేమాన్ని, మీ యొక్క రక్షణని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రిన మా గృహం చుట్టూ మరొకసారి మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాము. నిద్రలేమి, పీడకల సమస్యలతో ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయండి. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిన మేము పెడుతుండగా అపవాది దురాత్మ శక్తుల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, హాని కలిగించే ప్రతి విధమైన పరిస్థితి నుంచి మాకు ఈ రాత్రిన రక్షణ అనుగ్రహించమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులు గణలో పెట్టుకొనమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.